ఓకే. నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న మా పార్టీ ఆఫీస్లో మొట్టమొదటిసారిగా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నెల్లూరు జిల్లాలో ఉన్న 3 మండల ప్రతినిధులతో మీ ముందుకు రావటం జరుగుతుంది. ఒక వారం రోజులుగా ఒక ప్రక్రియ మొదలుపెట్టాం వెంకటగిరిలో. మా అధినాయకుడి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలోంచి పుట్టిన రండి కృష్ణారెడ్డి కూర్చి కూర్చేటి సరే రా. అలవాటుగా స్వర్ణముఖి పోయి ఉంటారు, లేదా పార్టీ ఆఫీస్ రావాలంటే కొంచెం లేట్ అవుతుంది. అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారి మదిలో పుట్టిన ఆలోచన ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలన అందజేయాలని వాలంటీర్ వ్యవస్థను పెట్టడం జరిగింది. వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. వాళ్ళకే ఈ గౌరవ వేతనం ఇచ్చారని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం, అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎన్నో అభాండాలు వేసి, కానీ ఎలక్షన్ హామీలుగా 5,000 గౌరవ వేతనం 10,000 చేస్తాము, ఉద్యోగం పర్మనెంట్ చేస్తామని హామీలు గుప్పించి గెలిచిన తర్వాత అసలు మీకు గుర్తింపే లేదు, ప్రభుత్వంకి మీకు సంబంధం లేదని నిర్దాక్షిణంగా 2,70,000 మందిని రోడ్డు మీద పడేయటం జరిగింది. మొన్నటికి మొన్న విజయవాడ వరదల్లో ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్ని తలుచుకున్నారు. ఎక్కడ, ఏ ఊర్లో, ఏ మండలంలో, ఏ జిల్లాలో కష్టం వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఈ వాలంటీర్ల గురించే తలుచుకుంటున్నారు. మేము ఒప్పుకుంటున్నాం, ప్రజలకు మంచి చేసిన వీళ్ళు మా కార్యకర్తలే అని వాళ్లే ముందరకు వస్తే, గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్గా, కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అక్కను చేర్చుకుందాము, దగ్గర తీసుకుందాము, ప్రజలకు మంచి చేయడానికి వారికి ఏ పదవి ఇచ్చినా, ఏ శాఖ అయినా కూడా ముందర మనం దగ్గర తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తించి గ్రాస్ రూట్ లెవెల్లో మొదటి మెట్టుగా జగనన్న పర్సనల్ సైన్యంగా వీళ్ళని తీర్చిదిద్దడానికి, తీసుకోవడానికి ఆరంభం వెంకటగిరిలో పట్టడం జరిగింది. ఈ వారం రోజులుగా ఆ ప్రక్రియలో ఉన్నాం. దానికి ఇన్ఛార్జిగా నాగార్జున యాదవ్ గారిని పెట్టారు. ఇదివరకు చైర్మన్గా ఉన్నాడు. నాడు నేడు కార్యక్రమాల ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధమైన అంశాలను పొందుపరచాలని మా పార్టీ విధానంలో భాగంగా వారం రోజులుగా నిన్నటితో పూర్తయింది.
అంటే ఇక్కడ తెలియచేసేది ఏంటంటే కార్యకర్తల్ని ముందర పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి వారికి అండగా నిలుస్తామంటున్నారు, వారు వెంటే నడుస్తామంటున్నారు, వారు బాగోగులు చూసుకుంటామంటున్నారు. మొట్టమొదటి మెట్టుగా ఈ ప్రక్రియ వెంకటగిరిలో జరగటం జరిగింది. దానిలో భాగంగా మామూలుగా నేను ఈ 11 నెలలుగా వెంకటగిరి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నా, జరిగే అక్రమాలు చూస్తుండా, అన్యాయాలు వింటుండా, అడ్డు అదుపు లేకుండా కోర్టు కేసులు కాదు కదా, పోలీస్ స్టేషన్లోనే నిర్ణయాలు, తీర్పు అమలు చేయటం. మొన్నటికి మొన్న మా మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడం, స్ట్రెంగ్త్ లేకపోయినా మభ్యపెట్టో భయపెట్టో అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అంటే కూటమి ఓడిపోయింది. 25కు 19 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు. ప్రతిసారి అవినీతి గెలవదు, కానీ అరాచకాలు మానలేదు. వెంకటగిరిలో ప్రతి మండలంలో పోలీసు దౌర్జన్యం, భూమి లాక్కోవటం, ప్రభుత్వ భూముల్లో కబ్జా చేయటం ఇంకా అందరికీ తెలిసిందే. ఇసుక అనేది కనబడితే దోచుకొని పక్క రాష్ట్రాలు తరలించడం. వెంకటగిరిలో అసలు ఇసుక ఎక్కడుందాయా? మా హయాంలో స్టాక్ పాయింట్ పెట్టి ఇసుక కావాలన్నప్పుడు వెంకటగిరి మొగల్గుంటలోనే స్టాక్ పాయింట్ పెట్టాం, అందుబాటులో ఉంటుందని. ఇసుక ఎక్కడా లేదు అనుకున్న తరుణంలో కలువాయి మండలంలో రాజుపాళ్యం, తెలుగురాయపురం అంటే అక్కడ ఇసుక తీయడానికి కూడా లేదు. అఫీషియల్గా రీచ్ కూడా ఇవ్వడానికి లేదు, ఇవ్వలా. కానీ ప్రభుత్వ పెద్దలు అంటారా, ఎవరి అండ చూసుకొని నడుస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. రోడ్లు వేశారు, రాత్రి పగులు అనేది లేదు, ఎవరికి భయపడటంలా. ఆఫీసర్లకు చెప్పినా అటు సైడ్ పోవటంలా. ఏదో కంటి తుడుపుగా వారానికో 10 రోజులకో ఒకసారి ఒక లారీని ఆపుతారు, ఒక ఫైన్ అంటారు, కట్టించుకుంటారో లేదో కూడా తెలియదు. కానీ అంటే మిమ్మల్ని ఈరోజు కలుస్తున్నానని తెలిసి నిన్న ఒక ఫోటో తీయించిన. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది, టైం ఉంటుంది. 2:05 నిన్న, 2వ తేదీ అంటే నిన్న సాయంత్రం 5:27 ఈ ఫోటో తీసాం. యథేచ్ఛగా జరుగుతుంది. ఇసుక లారీ లోడింగ్, ఇదిగో రోడ్డు వేసుకున్నారు. ఎవరికి కనబడుతుంది ఇది? ఏ ఆఫీసర్ చూడలేదు. ఇది చూస్తుంటే అంటే అసలు ఎవరైనా పోవచ్చు, ఎప్పుడైనా ఫోటోలు తీసుకోవచ్చు, మా ఇష్టం, మేము ఎవరికి బెదిరేది లేదు
అన్న ధైర్యంగా చేస్తూ ఉంటారు. మేమేం చేయాలి? మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాలా? పోలీసులకు ఇన్ఫామ్ చేయాలా? కలెక్టర్కి ఇన్ఫామ్ చేయాలా? ఇది మరీ ఘోరం. లోడ్ అయిన బండి రోడ్లో స్టక్ అయింది, కల్వర్ట్ దగ్గర. పేపర్లో కూడా వచ్చింది. పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు రోడ్డుకి అడ్డంగా బండి ఆగిపోయింది కాబట్టి నడిచిపోవాల్సి వచ్చింది. దీనిలో జోక్ ఏంటంటే ఈ బండిని కూడా సీజ్ చేయాల. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ తీసుకొని వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? అంటే అసలు ప్రభుత్వం అనేది ఉందా? పాలన అనేది సాగుతుందా? రాజుపాలెం ఇసుక రీచ్, ఇవన్నీ ఇప్పుడు దాకా చూపించిన తెలుగు రాయపురం 4 గంటల 26 నిమిషాలు. మీకు ఇంతకు ముందర కూడా టైం చెప్పినా గుర్తుందో లేదో. ఆ రోజు కూడా టైం చెప్పిన, వాయిదా కోసం అప్పుడు మా ఎమ్మెల్యే గారు పోయి ఉండారు కలెక్టర్ దగ్గరికి, చూడండి టైం అని చెప్పాను. 4 గంటల 26 నిమిషాలు నిన్న 2వ తేదీ రాజుపాలెం ఇసుక రీచ్. ఇవి ఎందుకు చూపిస్తున్నాము? ప్రతిసారి మేము ఇక్కడ కూర్చొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోటోలు తీసి పెట్టడమే కాదు, మీరు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. భయపడటంలా, భయపడే దినాలు పోయినాయి. అర్ధరాత్రి కాదు, పగలపూటే చేసుకుంటున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు రీచ్ అనేది లేదు. ఏమని చెప్పాలి ఈ ఇసుక దోపిడీకి? దీనికి పేర్లు మళ్ళీ ఇసుక మాఫియా. అరాచకం పరాకాష్ఠకు చేరింది. అన్యాయానికి అంతులు లేవు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాత్రం నీతి వ్యాఖ్యలు బోధిస్తూ ఉంటారు. 2047లో సంపద సృష్టిస్తాను, పథకాలు అందజేస్తాను. వస్తున్నట్టు ముందరే తెలుసు కాబట్టి ఇంకా వేరే బండి ఏమి ఉండదు. అంతా బాగుంది సార్, ఏం లేదు, ఫోటోలు తీసి చూపిస్తారు. మేము కూడా ఫోటోలు తీసాం. వెహికల్స్ ఉన్నప్పుడు బోరు, చెట్టు కింద కుర్చీ వేసుకొని మరీ సూపర్వైజర్ కూర్చుంటాడు. అంటే ఆ ఫోటోలో ఉండకూడదు కాబట్టి పక్క తొలిగాడు. అక్రమ మైనింగే. మీరు ఫోటో చూస్తే చెప్పేస్తారు. మార్స్ సన్షైన్ మెడోస్ అంటే మీకు కనపరచుకోండి, మీకు తెలుసుంటుంది ఏ బిల్డింగ్. 108 అన్నాను కదా. అంటే ఈ విధమైన దోపిడీకి పాల్పడితే ఈ ప్రభుత్వం మేము ప్రజల పక్షాన ఉంటున్నామని ఎలా చెప్పగలరు? సంపద సృష్టిస్తాను అన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సంపద ఇది దోపిడీకి గురి అవుతుంది అని అంటే ఏం చేస్తున్నారు? నివేదిస్తాం, పెద్దల దృష్టికి తీసుకుపోతాం, కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఎస్పీ దృష్టికి కానీ. అంటే మరి ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనో ఎట్లా మీ అందరి దృష్టికి ఆల్రెడీ వచ్చిందే. కానీ ఏ విధంగా లూటీ చేయవచ్చు ఈ రాష్ట్రాన్ని, దానికి చాలా తెలివి వాడతారు ఈ ప్రభుత్వం. ఎవరో ఒక అనామకుడికి ల్యాండ్ ఇస్తే ఏదో ఒక పేరు చెప్పి ప్రజలు
మన మీద రాళ్ళు వేస్తారు, ఉమ్మేస్తారు, పట్టుబడతాము. అందుకని అందరికీ తెలిసే విధంగా ముందర ఒక పెద్ద పేరు పెట్టాల. టీసీఎస్ 20 ఎకరాలు రూపాయల లెక్కన. ఎవరో అడిగారు, ఏం టీసీ డబ్బులు లేవా రూపాయి అని అంటే, టీసీఎస్ అనే సంస్థ పెద్ద సంస్థ మన రాష్ట్రానికి వస్తే మనకు మంచి పేరు, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అందుకని కొంచెం తగ్గించిస్తారు ఇన్సెంటివ్స్ లాగా. ఆ ముసుగులో వెనకాలనే ఉర్సా. టీసీఎస్ అంత పెద్ద సంస్థకి 20 ఎకరాలు, ఉర్సాకి 60 ఎకరాలు. ఆ ఫోటోలు కూడా చూస్తుంటారు. ఇది 108 లాగా, అది కూడా ఒక అపార్ట్మెంట్. వేల కోట్ల పెట్టుబడి పెడతాం అన్న ఉర్సా ఆఫీసు ఎలాగ ఉండాలండి? ఎక్కడ ఉండాలా? హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్, అమెరికాలో ఒక 2 బెడ్రూమ్ ఇల్లు అడ్రస్. అంటే ఉర్సా కనబడదు, ఉర్సా ముందర టీసీఎస్ కనబడుతుంది. మరి ఇది రాష్ట్ర సంపదని